శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరా మమ్మ ఓ జడల కంట ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా నీకే ఎండి కొండరా నీ ఎంటనే పార్వతి ఉండరా బందిల గంగా దేవిరా నీ తనువే నీల పూసాయరా ఓ విభూది జంగమా దేవుడా ముక్కటి త్రిశూలాధారుడా ఓ అడ్డబట్టు వాది జంగమ దేవా జోల పట్టుకొని జోగాట నీకేలరా హర నందీశ్వర హర నాగేశ్వర హర సోమేశ్వర హర రామేశ్వర అర్ధనారీశ్వర మహాకాళేశ్వర ఓంకారేశ్వర కాశీ విశ్వేశ్వర శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాదా ఈశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా నీ తలపై చంద్ర వంకర నీ మెడలో నాగు శేషురా నీ వస్త్రం పులితో లాయరా డమరుకనాదం ప్రణామాయరా ఓ కటిక పరుడా దేవుడా కైలాసమంత నీదేనురా లోకాలు ముడుపు గట్టినావు శంకరో పంచభూతాలు గుప్పెట్ల ఉండే ఈశ్వర శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర చెరువుగట్టు వాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక చెరువుగట్టు వాస జడల రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవ్వరూ లేరురా నందీశ్వర హర నాగేశ్వర హర సోమేశ్వర హర రామేశ్వర అర్ధనారీశ్వర మహాకాళేశ్వర ఓంకారేశ్వర కాశీ విశ్వేశ్వర హర మహాలింగాయ మహాదేవాయ వైద్యనాథ భోహ అమరనాథ భోహ కేదారనాథ భోహ బద్రీనాథ భోహ మంజునాథ భోహ భోళానాథ ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలే వలింగయ రారా లింగయో రాలే వలింగయ ఓం ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలే వలింగయ రారా లింగయో రాలే వలింగయ ఓం లింగయో ఓ రామలింగయో రారా లింగయో రాలే వలింగయ రారా లింగయో రాలే వలింగయ శంభో శివ శివ శంభో శివ శివ శంభో శివ శివ శంకర 12 స్తంభాల పండిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము స్నానమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మల్లెలు మాలలో నీకోసం తెచ్చినము అలంకరించంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లగరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా మా గోస నీకు సమజయేది ఎట్టా శివయ్యా నీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకెళ్ళిన కండ్ల ముందు ఉంటావు శివయ్యా నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన
పేగు మా ముందు కొంచెమాగు నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా మా గోస నీకు సమజయేది ఎట్టా శివయ్యా పరమశివుడారి నేనేడుకుంటే పాములోడంటారు కదరా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా గరుడ కంటూడారి నేనాడుకుంటే గంగిరెట్లోడంటారయ్యా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా కాశీనాథుడాని నేనాడుకుంటే కాటిలో మంతమాటయ్యా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా సాములో రూవాని నేను మొక్కుతుంటే సన్నాసి వంటరేందయ్యా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా గుణరూపారసగంధ స్పర్శాత్మ సమస్తము విశ్వాన విధ్వంసం ఆపేరణ తత్వము సూర్యుడు చంద్రుడు అగ్ని త్రినేత్రము నేర్పినావు ఏ క్షణమున ఇట్టుండాలను సూత్రము ధరించి తనువు మొత్తము భస్మదారి భస్మము కడన మిగులు బూడిదని చాటినావు సత్యము భార్యకు మించి సగదేహము తీర్చావు సందేహము ఆలు మగలు ఒకటేనని అందు అంతరార్థము అపురూపము నీ రూపము అది జనదీపము నీలాల బంగారు కొండ నిండావు గుండె నిండా వేధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా కంఠంలో దాచుకున్న కాళకూట గరళము మంచి కొరకు కష్టాలను దాటమనే పాఠము నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగను కలన ఉంచి తెలిపినావు మాకు జలం విలువను ఆనందాలను సూచించే నందిని వాహనం ఆపదలకు జడవద్దని నేర్పినాగాభరణము శ్మశానమే నీ విహార భూమి అయిన వైనము అందరి అంతిమయాత్ర అదే అన్నర్థము సహనాలను సమకూర్చెను నీ విభిన్నావిధం ఎన్ని కొండలేలటోడా ఎటు చూడ శంకరుడా శివ శబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా నువ్వే మాకు రెక్క నీవే మాకు సక్కని పోసే కరయ్యా లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా ఒక్క పొద్దులుండి నిన్ను మొక్కినాము సక్కదిద్దు మా బతుకు లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా లోక జ్ఞానం లేక ఇన్నడుగుతున్నాము లోపం మనక బదులు చెప్పు లగరా సాంబయ్య లగరా నాయ్య లగరా పరమాత్మ లగరా
చేసేదా ఉపవాసం. ఆ రుద్రజన్మ నక్షత్రం అత్యంత మహాపవిత్రం. లింగోద్భవాన నీ రూపం స్వయంభులింగ ప్రణామం. పార్వతీ పరమేశ శరణం పృథ్వీరాస. వామదేవాయ నమః ఓం భవాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః. నాగేంద్రహారాయ త్రిలోకనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. హర హర శివ హర 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 శివ హర హర. బిల్వార్చనలతో నిన్ను సేవించద భగవతే నమః. కేతకి పుష్ప ప్రసాదం చిత్తరూపేణ శివోహం. భోలా శంకర కోపం దిగమింగి నన్ను రక్షించు. కామధేనువుకు వసగిన మోక్షం నాకు అందించు. ఆది దేవతల పూజార్హుడా గిరిప్రియాయ నమః. ఓం హరాయ నమః ఓం శివాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః.
सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसूलधूलितोरणी विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर ज्वलद्धनञ्जय स्फुलिङ्गभाविपीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटानस्तुता करालभालभट्टिका दगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके वीरभद्र चंडीश्वर प्रवर मुख्य महागणेभ्यः श्री रुद्रमन्त्ररुद्रसहस्रकोटिकोटिभ्यो नमो महद्भ्यः श्वेतादिलग्लीशान्तान्योगाचार्यमदानगान् त्वान् वदजोत्रयोदशेभ्यो दशजोडशेभ्यः गणेश्वरेभ्यो गणनायकेभ्यो नमो नमः शङ्कर किङ्करेभ्यः ये रुद्रलोकदेवीर्य रुद्रमानुष्यमाश्रित्य जगद्धिताय चरन्ति नानाविधचारुचेष्ट स्तेभ्यो नमस्त्रयं भगवजगेभ्यः मनयाचरया शिवाग्नया भुवि मुक्तिस्थिरणार्धमागतवर्षणाडपरावतारतामहितं श्रीबसवेश्वरं भजे दिवि सुकेशि कौशिकेभ्यः कविदेवेभ्यः मृगण्डपुत्रगेभ्यः उपमन्युद्धधीचि गौतमप्रमुखेभ्यो नमो नमो महद्भ्यः ओम नमः व्याधिनेभ्यो विविद्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रगुंहतेभ्यश्च वो नमो नमो उभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो हृदेभ्यश्च वो नमो नमो हृदेभ्यो हृदपतिभ्यश्च वो नमो नमः सेनानेतृभ्यश्च वो नमो नमः हृदकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यो यस्वो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलादयो सन्तुर्नादं तां जरदो जयमङ्गलां शुक्लां वरदरं देवं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवपदे गौरीपदे स्फुरामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी वर्गाः एतेषां विरोधेन ब्रह्मकृतमारभे ओं भोः కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తాదులందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః భవః వంగం శవః వం మహాః వం జనాః వం తపాః వోగం సత్యం తత్సవితురేంగం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మా భోజ్యోతిరసమృతం బ్రహ్మభూద్భవస్సువరం. చెప్పండి అందరూ మమాన్ యజమాన సమాత సమస్తరదక్షయద్వనా త్రిపురమే సర్వతి సాదరి పరమేశ్వర ప్రీత్యర్థం భాభ్యాన్ కళ్యాణత ప్రీత్యర్థం. కళ్యాణ మహోత్సవంలో అందరూ వీక్షిస్తున్న భక్త మహాశైలు ఈ కార్తీక దీపోత్సవానికి వచ్చిన భక్తాదులందరూ కూడా ముందుగా మీ గోత్రనామాన్ని మీరు మీ పేరు తర్వాత మీ పిల్లల పేరు అందరూ కూడా స్మరణ చేయండి. ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ सिद्ध्यर्थम जन्म अभ्यासात् जन्म प्रभृति एतत् क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रत स्वप्न सुषुप्ति अवस्थासु मनो वाक्काय अस्य श्रीमन्महादेवदेवेश्वरस्य जगत्कुटुम्बरी समेतस्य हरिब्रह्मेन्द्र निखिलसुरासुर मुकुटमणि निखिलकर्ण संसेवित पादारवल्लभस्य श्रीमश्री शैर्महाक्षेत्रनिवासस्य श्रीगङ्गाप्रवराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवतावत्यस्य श्रीगङ्गाप्रवराम्बा समेत मल्लिकार्जुन स्वामी देवता प्रीत्यर्थं लीला कल्याण महोत्सवाक्ये कर्मणे आदौ सिद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थमभ्युदयार्थं च महाजनैः सह कर्मणः पुण्यः वादनं कृत्वा आदौ निर्विघ्नेन व्रतमाद्यत्वरा
महागणाधिपतिपदान्तकरिष्ये तदङ्गकलशाराधनं करिष्ये कलशङ्गन्धपुष्पाकृतेरभ्यर्च्य ॐ ईशानकलशसागरे पूर्वे तत्पुरुषस्तदा गुरो दक्षिणे सद्यो जातस्वस्मे उत्तरे वामदेव श्रद्धेति पर्वस्वाः अधो भागे वनाशक्तिस्वोद्भारतकारणे शत्रुपं कलशाकारं शत्रुपं कलशद्धिः मध्यस्य जलमानतर्पं साक्षास्मात्मकं तत्रस्थजलमुत्कृष्टं सर्वदेर्तमोत्तमोत्तमञ्चदानन्दरसं साक्षात् सुहृदस्मृतम् ओमापो वायुं सर्वं विश्वापदान्यवप्राणावा आवशवापो नमापो प्रथमापः सम्राणापो विराडापस्मराणापश्चन्दाकुष्यापो ज्योतिकुष्यापे ज्योतिकुष्यापः सत्यमापः सर्वा देवतापवोद्भवस्तरापवो गङ्गे जगृष्टयोजात सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेस्मिति सन्निधिं कुरु कावेरी तुङ्गभद्राज कृष्णवेण्यात् गोतमे भागीरथी पञ्चगङ्गाः प्रकीर्तिताः आयां दशरे महागणाधिपतिपचारं दुर्दक्षे कानगाः वजाद्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मानं च सम्प्रोक्ष्य ॐ वसने देवरस्माचक्षप्रप्राणविहनो देहे भोगं जोत्पश्येम सूर्यवतरं दमृदय प्रणयान् स्वस्ति अमृतं वै प्राणा अमृतमव प्राणानेव यदा स्नानभवस्मेदे स्वामिन् सर्वजगन्नाथयावत्पूजोदतारकं सन्निधिं कुरु ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ भालचन्द्राय नमः ॐ य नमः ॐ स्कन्दवत्ताय नमः ॐ श्री सर्वसिद्धिप्रदाय प्रतिरक्षकां समर्पयामि ताम्बूलचरणानन्तरं श्रद्धाजवनयं समर्पयामि नीराजनम् ॐ हिरण्यपात्रमदो पूर्णं ददाते मधव्यासानेते एकदा ब्रह्मणः भारते एकदायस्ते ददाते नीराजनं दर्शयामि नीराजनानन्तरं श्रद्धाजवनयं समर्पयामि हर हर महागणाधिपदास्थानं प्रवेश्यामि पूजाकाले शुभदिनौ श्री गंगा प्रवरांबा दवेद मत्कासन स्वामी देवतापति स्यात् श्री गंगा प्रवरांबा मत्कासन स्वामी देवता इमे लोका अर्ध्यामेव तद्वीर्ययसि लोकेश प्रतिष्ठते प्रबन्धो अर्धनामृत्यः समृद्धिः शुभं भवतु भजन्त्रयो ॐ सुदेवो सुचेनाकं सुचकं ह्यनाम्यध्वरकं सुचेभ्यः सुचेन्मानस्य अग्नस्सुजगपतिरस्य चर्यप्रस्य कविः उदग्ने सहस्राभ्रा प्राच्यां दिशि देवार्तिजा मार्जयन्त प्रतीच्यां दिशि ग्रहा पशवा मार्जयन्त अमदीत्यां दिश्यापवोषधयो वनस्पतया मार्जयन्त ऊर्ध्वायां दिशि संवत्सरा यज्ञपतिर्मार्जयन्त ब्राह्मणेभ्यो नानावद्यः श्रीमद्भुवामे सर्वलक्ष्मी नारायणादित्याः पुण्याः परमितहिरण्यं तुभ्यमहं नमः ओम हां मन्यमण्डलाय नमः ओम हां शक्तिमण्डलाय नमः ओम हां सूर्यमण्डलाय नमः इत्यादर्वजगं सम्पूज्य मल्लिकार्जुन स्वामिनः सिंहासनारूढं कृत्वा स्वागतं सुस्वागतं तत्र सेविवर्धने कलशं संस्थाप्य सर्वा देवताः पापार्भवस्य वरापवे ओये वसन्तमगं हृदये रुद्रस्तस्मै रुद्राय नमोऽस्तु आवाहयामि स्थापयामि पूजयामि स्थापयामि वोमापो स्थापयामि धातुना हिरण्याय गच्छते अवश्यवतमानसस्तस्य भागे देहनः सदेर्ममातरः स्मारङ्गमामवायशिक्षया इदन्वथा जनयधातनः पादकस्नानं समर्पयामि अन्धसिद्धाचमनीयं समर्पयामि धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं श्रद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्ते रुद्ररूपेभ्यः नीराजनं दर्शयामि अन्ते सिद्धाचमनीं समर्पयामि नमः पार्वतीपतये हर वीरभद्राय विद्महे महारुद्राय
కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా పక్క వాళ్ళు ఏ చీర కట్టుకొచ్చారనే ఆలోచనలో కాకుండా, ఏదేం పెట్టుకొచ్చారు నగలు నట్రా మొత్తం ఏం పెట్టుకొచ్చారనే భావనలు కాకుండా, ఇన్ని లైట్లు, ఇన్ని స్పీకర్లు, ఇవి కాక మీ అందరి కోసం వచ్చినటువంటి స్వామివారి మీద మాత్రమే దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఈ శ్రీశైల మహాక్షేత్రం ఏదైతే ఉన్నదో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠములలో 6వ శక్తిపీఠముగా విరాజిల్లుతున్నటువంటి శ్రీశైల మహాక్షేత్రం మనకి భూమండలానికి నాభిస్థానంగా ఉన్నది. ఇప్పుడే మనం సంకల్పం చెప్పాం. ఆ సంకల్పంలో శ్రీశైలానికి ఏ దిగ్భాగంలో ఉన్నామో కూడా చెప్పు. గురుమూర్తులుగా అయి ఉన్నాడు. ఈ మూర్తిని సోమాస్కందమూర్తి అంటారు. ఈ కళ్యాణమూర్తులకి కళ్యాణ మహోత్సవం చేయడం ద్వారా ముఖ్యంగా సంతానము, పాణిగ్రహణ యోగ, రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే నివృత్తి కాబడతాయి. వాక్ ద్వారా చేసినటువంటి పాపం. మరి 3 ఎలా నశించాలి? ఇందాక మీ చేత సంకల్పంలో చెప్పించినప్పుడే జన్మ అభ్యాస జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోవాక్కాయ కర్మేంద్రియ అని చెప్పించాం. అంటే ఈ మనస్సు ద్వారా చేసేటువంటి పాపము, వాక్ ద్వారా చేసేటువంటి పాపము, కాయికం అంటే శరీరం ద్వారా చేసేటువంటి పాపం. శరీరం ద్వారా చేసినటువంటి పాపాన్ని జీవుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధురూపేణ పీడిత, జీవుణ్ణి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలం ఏదైతే ఉన్నదో, పాపకర్మ ఏదైతే ఉన్నదో వాడిని రోగానికి గురి చేస్తూ ఉంది. అందుకే శరీరాన్ని యోగానికి కాకుండా కేవలం భోగానికి వాడితే చివరికి రోగానికి గురై వైద్యుడి యొక్క శస్త్రచికిత్సలకి మాత్రమే పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాని. మరి ఎందుకు ఇచ్చాడు పరమేశ్వరుడు ఈ శరీరం అంటే, శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. శంకరుణ్ణి మొయ్యటానికి, శంకరుడి గురించి గానం చేయడానికి, శంకరుడి గురించి వినటానికి ఈ శరీరం పనికి రావాలి. ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవం ఏదైతే ఉన్నదో ఆ 3 రకాల పాపాల నుండి ఈ జీవుడిని విముక్తుడు చేస్తుంది. అదే కాక శంకరులు కూడా ఒక మాట చెప్పారు. మరి ఎప్పటికీ ఈ జీవుడు ఉద్ధరింపబడటానికి అంటే నువ్వు రోజు ఏం చేయాలంటే హర హరేతి హరేతి హరేతివా, భవ భవేతి భవేతి భవేతివా, శివ శివేతి శివేతి శివేతివా, భజ మనశివమేవ నిరంతరం అన్నాడు. భజ మనశివమేవ నిరంతరం ఈ మాట పట్టుకోవాలి. భజ మనస్సులో ఎప్పుడు శంకరుడి మీద ధ్యాస ఉంచుతూ పాపడు ఉంటే కనుక వాడిని ఉయ్యాలేసి ఊపుతున్నప్పుడు ఊపి అమ్మగా వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. వాడి కాళ్ళ గజ్జల చప్పుడు విన్నప్పుడు కూడా అమ్మ 2 నేత్రాలు తొరుగుతున్నటువంటి కూరమే పెట్టినా వాడి మనోనేత్రం మాత్రం బిడ్డ మీదే ఉంటుంది. ఎట్లా ఉంటుందో అక్కడ అమ్మన యొక్క నేత్రం, మనోనేత్రం ఎట్లయితే బిడ్డ మీద ఉంటుందో, నువ్వు ఆఫీసులో కూర్చున్నా కానీ ఒక నేత్రం పరమేశ్వరుడి మీద ఉంచాలి. అలా ఉన్నప్పుడు ఆ విధంగా శంకరుడు చెప్పిన మాట, నీ మనస్సు ఎప్పుడూ శంకరు మీద దృష్టి ఉంచుతూ ఉండాలి అని. ఈ విధంగా కనుక నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీ అభీష్టములు త్వరితగతినే సిద్ధిస్తాయి. అవి ఏదో పెళ్ళి అవ్వలేదనో, లేకపోతే ఇంకా సంతానం సిద్ధించలేదనో, లేదా ఉద్యోగమే రాలేదనో కాదు, మోక్షము వరకు ఆ నామస్మరణ తీసుకెళ్తుంది. అందులో కలిలో నామస్మరణకే చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటిది. అందులో మాసము, ఈ మాసము కూడా చక్కగా నామ సంకీర్తన ఎవడైతే చేస్తాడో వాడికి ముక్తికి కారణం అవుతుంది. కార్తీక పురాణం మొత్తం చదివితే కనుక ఒక చిన్న దీపారాధనతోనే అనేక మంది ముక్తులు ఇచ్చినటువంటి గాథలు మనకి కార్తీక పురాణంలో ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా మల్లికార్జున స్వామి అన్ని కిలోమీటర్ల నుంచి దాటుకొని మీ అందరి కోసం వచ్చారు అంటే, ఎవరైతే కార్యాధ్యక్షతని వ్యవహిస్తున్నారో వాళ్ళు ఒక లెటర్ మాత్రమే పెట్టగలుగుతారు. కానీ అసలు శంకరుడు అక్కడి నుంచి కదిలి రావడానికి ఎవడో మనస్సులో గట్టి బీజాన్ని పెట్టుకొని శంకరుడు ఇక్కడ చూడాలనేటువంటి భావనతో ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. వీరు లెటర్ కారణమైంది అతగాడు చేసినటువంటి సంకల్పం, లేదా చేసేటువంటి వాడి మనసులోనే మల్లికార్జున స్వామి వచ్చి నా యొక్క భూమి మీద కూర్చొని చేయాలనేటువంటి ధృతిలో ఉండటం. లేకపోతే ఎక్కడో మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాల్లో వాడు మల్లికార్జునుడు అయితే శక్తిపీఠ స్వరూపమైన అమ్మవారు, వాళ్ళందరూ మీకోసం కలిసి వచ్చారు అంటే ఏదో గొప్పదైనటువంటి స్థితి రాబోతున్న దానికి ఇది హేతు అవుతూ ఉన్నది. కాబట్టి ఇంత మల్లికార్జున స్వామి నీ కోసం వచ్చి కూర్చున్నప్పుడు నువ్వేమి ఇవ్వగలుగుతావు అంటే నీ మనస్సునే ఇవ్వగలగటం కావాలి. అది ఇవ్వకుండా నువ్వు ఏం చేసినా కానీ కళ్యాణం అంతా తంతవుతుందే తప్ప కళ్యాణం కాదు. కళ్యాణం అంటేనే జీవాత్మని పరమాత్మతో లయం చేయటం. మరి ఎక్కడ జీవాత్మ ఉన్నది అంటే పక్కన కట్టుకున్న చీరల మీద కాక, లేకపోతే ఇవాళ అందులో సోరం కొత్తగా సీరియల్ మొదలవుతుందనే దృష్టితో కనుక పెడితే కళ్యాణమే కాదు. కాక శివభక్తుల యొక్క నిలయం, శివలీలల నిలయం కాదు శ్రీశైలం ఒక్కటి, శివభక్తుల నిలయం. ఎంత భక్తి అంటే శంకరుడు పేరు మార్చేంత భక్తి. చంద్రవతి అనే ఒక రాజకుమార్తె శంకరుడిని శివ పూజ చేస్తూ 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 ఉండగా
శంకరుడు ఆ పూజించే లింగమూర్తిలో నుంచి ఉద్భవించాడు. పూజిస్తున్న లింగమూర్తిలో నుంచి ఉద్భవించి, ఏమి చంద్రవతి ఏమిటే నీ సంకల్పం ఏంటి, ఇంత గట్టిగా చేస్తున్నావు శివపూజ అంటే, నాకేం అక్కర్లేదు స్వామి అంది. కాదు నువ్వు ఇంత కష్టపడి శివపూజ చేస్తున్నావు కదా, నేను ప్రత్యక్షమైతే వరం ఇచ్చి తీరవలసిందే అంటే, అప్పుడు ఆడంది, స్వామి కోరికలన్నిటికీ కూడా పరమావధి అయినటువంటి నువ్వు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా కోరిక ఏమిటి అని ప్రశ్న వేసింది. ఎంత గొప్ప మాట అన్నది. కోరికలన్నీ కూడా అంటే ఆ మనస్సులో శంకరుడు తప్ప కోరికలు లేవు. ఆవిడ మనస్సంతా కూడా శంకరుడితో నిండిపోయి ఉన్నది. సరే కాదు, అలా కాదు, అది విరుద్ధం అవుతున్నది, కానీ నువ్వు ఒక కోరిక కోరుకో అని చెప్పి. సరే అట్లయితే ఇప్పటిదాకా నేను నిన్ను మల్లెపూలతో పూజ చేస్తూ ఉన్నా కదా, ఈ పూలలో నువ్వు తీసుకుని యొక్క శిరస్సు మీద పెట్టుకుంటావా అని అడిగింది. దాంతో ఏముందని చెప్పి శంకరుడు శిరస్సు వంచి ఆ పూలు తీసుకుంటే క్షణంలో శంకరుడు యొక్క శిరస్సు మీద గంగ ఉన్నది. ఆ గంగలో నుంచి 2 బొట్లు నీటి బొట్లు కింద పడ్డాయి భూమండలం మీద. అదే ఒకటి మీరు శ్రీశైలంలో గమనిస్తే, ఒకటి మనోహర గుండం, ఇంకోటి మల్లికా గుండం. అప్పుడు శంకరుడు నేరుగా తీసుకొని ఆ పూలు మల్లెపూలను ఆ పైన ఉండేటువంటి చంద్రవంక ఆ గంగ మధ్యలో శంకరుడు ఆ మల్లెపూలు పెట్టుకోగా, అప్పుడు అది దర్శించినటువంటి చంద్రవతి నమస్కారం చేస్తే వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, ఇవాళ నుంచి నా పేరు మల్లికార్జునుడిగా పేరే మార్చేసుకుంటున్నాను. నా పేరే కాదు, నీ పేరు చంద్రవతిగా ఈ జగత్తు ఉన్నంతకాలం నిండిపోయే ఉంటుందని చెప్పి అన్నాడు. అంటే ఆవిడ చేసినటువంటి చిన్న శివ పూజ శంకరుడి యొక్క పేరు మార్చడానికి కారణం. అటువంటి భక్తుల నిలయం శ్రీశైలం. కాబట్టి మనం చంద్రవతి ఏ దారిలో అయితే నడిచిందో అటువంటి దారిలో కనుక మనం నడిస్తే మనకు కూడా ఖచ్చితంగా పరమేశ్వరుడు తుది శ్వాస సమయంలో ఖచ్చితంగా బంగారపు రథంపై పరమేశ్వరుడు వచ్చి మనల్ని పట్టుకెళ్తాడు. సాధారణంగా ఏంటంటే మనం వెళ్ళేటువంటి స్థితిలో చాలామంది ఏమనుకుంటామంటే, జీవన అభివృద్ధిలో ఒకదాని తర్వాత ఒకటి, ఇవాళనేదో చిన్న బండి కొనుక్కుంటే బండి తర్వాత కారు కొనుక్కోవాలంటా, కారు తర్వాత ఫ్లైట్లో ఎక్కాలనుకుంటా. అట్లే జీవాత్మ శరీరాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మనకు రావాల్సినటువంటి వాడు యముడు, యమభటులు, యమకింకరులు కాదు, శంకరుడు రావాలి బంగారపు రథం మీద. అట్లా వచ్చినటువంటి శివభక్తగణాలు అనేక మంది, నాయనారులు అనేక మంది, శంకరుని పట్టుకెళ్ళేటటువంటి శంకరుడే వచ్చి పట్టుకెళ్ళేటువంటి నాయనారులు అనేక మంది. మధురై క్షేత్రంలో కేవలం శంకరుడు కోసమే, శంకరుడే నాయనారుల కోసం వచ్చినటువంటి గాథలు అనేకం. కాబట్టి మనం ఎక్కడికి అభివృద్ధి కావాలంటే డబ్బులు సంపాదించడంలో కాదు, శంకరుడిది సంపాదించడంలో, శంకరుడిని నా మనసులో ఉద్దీపన చేసుకోవడంలో అభివృద్ధికి కారణం కావాలి. కాబట్టి ఇంత స్థితి వస్తున్నది కేవలం మల్లికార్జున స్వామి కళ్యాణం ద్వారా. ఎందుచేత అంటే కళ్యాణంలో సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ప్రాప్త్యర్థం అన్నాడు. అంటే ఈ కళ్యాణం ఎక్కడికి తీసుకెళ్తుంది జీవుణ్ణి అంటే శంకరుడు యొక్క సాలోక్యానికి, శంకరుడు యొక్క సామీప్యానికి. అసలు శంకరుడు రూపం అయిపోవడమే ఉంది, లేదు శంకరులో సాహిత్యం అయితే ఉంది. ఇంత శక్తి ఉన్నది ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో. కాబట్టి మీ అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవం అయ్యేంత వరకు కూడా అమ్మవారు ఏ స్మరణ చేసి శంకరుని భర్తగా పొందడమే కాదు, ఏ దేవతకి లేనటువంటి ఒక గొప్ప స్థితి శంకరులో అర్ధాంగిని పొందడం. అది ఎలా పొందింది అంటే కేవలం నమస్వామి స్మరణతో పొందింది. ఇందా చెప్పారు కదా, శంకరులుగా శివే శివేది అని చెప్పి ఆ మనస్సులో శివమైన స్మరణ చేస్తూ ఉండగా ఖచ్చితంగా శంకరుడు ఒక సమయానికి ఖచ్చితంగా నేను అనేక పరీక్షల వ్యవధిలో నిన్ను ఉత్తీర్ణుడు చేసి తనలో ఐక్యం చేసుకోవడానికి చాలా కారణం అవుతుంది. అందులో శ్రీశైలం అటువంటి వాటికి సుప్రసిద్ధమైనది. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాధరణాచలే దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే అన్నాడు. కాశీలో మరణిస్తే కానీ మోక్షం రాదు. మనవడు పుట్టాడని చెప్పి చూడటానికి వస్తాడు కాశీ పోయి 4 నెలలు ఉండి, ఇక్కడ వచ్చేసరికి ఏముంది, మనవడు చూడగానే ఏమవుతుందో తెలియదు శరీరం. అరుణాచలేశ్వరుని స్మరణ చేద్దామా అని చెప్పి చూస్తే, సరే స్మరణ చేద్దామని చెప్పి తంతుగా పెట్టుకొని 40 రోజులు దీక్షగా పెట్టుకుంటే 40వ రోజు ఏమనిపిస్తుంది అంటే పాలు తోడేసావా లేదా అని గుర్తుకొస్తుంది తప్ప అరుణాచలేశ్వరుడు గుర్తురాడు. మరి జీవుడికి ఎట్లా ఉద్ధరణ పొందడం అంటే దానికి అక్కడ చెప్పాడు, దర్శనంతోనే జీవుడికి ముక్తి కావాలి అని చెప్పి. పర్వతుడు తపస్సు చేసి శంకరుని వరం పొందాడు. ఎవడైతే చిత్తేకాగ్రతగా ఉండి నిన్ను పొందాలి అనేటువంటి కోణంతో గనక శ్రీశైల పర్వతం వస్తే వాడికి నువ్వు ముక్తి ఇవ్వవలసిందే అని చెప్పి శంకరుడి దగ్గర వరం ఉంది పర్వతుడు అనేటువంటి మహర్షి యొక్క తపస్సుతో. కాబట్టి అటువంటి స్థితితో నీ మనస్సు కనుక పరమేశ్వరుడితో ఏకమైతే ముక్తి కరతలా మలకం. పోయినప్పుడు ముక్తి కాదు, బతికున్నప్పుడే ముక్తి అని చెప్పాడు ఆగమంలో. కాబట్టి అటువంటి గొప్ప స్థితి వస్తుంది. ఇవే కాదు, విశేషమైన ఐశ్వర్యం ఉన్నది ఈశ్వరారాధనతో. రోజు క్రమం తప్పక విభూతి ధారణ చేసేటువంటి వాడి ఇంట్లో దుఃఖం, దరిద్రం, భయం, రోగం, మరణం, శత్రువులు ఇంతమంది ఉండరు. విభూతిరైశ్వర్యం. ఎవడింట్లో విభూతి ఉంటుందో వాడింట్లో ఐశ్వర్యానికి కొద ఉండదు. కాబట్టి మనం కోట్లు నమ్ముకోకర్లా, విభూతిని నమ్ముకుంటే కోట్లు మన దగ్గరకు వస్తాయి, మనం వాడి దగ్గర పోకర్లే.
కాబట్టి మీ అందరూ కూడా రోజు క్రమం తప్పక నమస్వాయ స్మరణ చేస్తూ ఆ విభూతి ధారణ చేయండి. ఎవడైతే విభూతి లలాటం మీద పెట్టుకుంటే యముడికి కూడా భయం, వీడు శివభక్తుడు, వీడు జోలి పోకూడదు అని చెప్పి. అంత గొప్పదైన స్థితి ఉంది. ₹1 అకౌంట్లో డబ్బులు ఉన్నవాడు గొప్పవాడా, రాజ్యపులో విభూతి ఉన్నవాడు గొప్పవాడా అంటే రాజ్యపులో విభూతి ఉన్నవాడే గొప్పవాడు. ఎందుచేత అంటే మనం వైద్యుడిని కొలగలుగుతాం, అస్త్రాలను కొలగలుగుతాం, ఔషధాన్ని కొలగలుగుతాం. కానీ శరీరంలోకి వైద్యుడు ఔషధాన్ని ఎక్కించిన తర్వాత అది పనిచేయాలంటే కనుక వైద్యుడు కూడా నేను నా పని నేను చేసేసాను, ఇంకా ఏమైనా భగవంతుడు ఏమైనా చేయాలంటాడు. అంటే అక్కడ వైద్యుడి యొక్క జ్ఞానం కూడా కొంతవరకే పరిమితమైంది. ఈ నమస్వాయ స్మరణ విభూతి ఏదైతే ఉన్నదో అసలు నిన్ను వైద్యశాలకి పట్టికెళ్ళకుండా చేయగలదు, లేదా అసలు పొరపాటున కర్మ కొద్దీ వెళితే అక్కడి నుంచి ఉత్తీర్ణుడు చేసి తీసుకురాగలదు. అంత గొప్పదైన స్థితి ఉంది ఈ విభూతిలో, ఆ నమస్వాయలో. కాబట్టి మీ అందరూ కూడా పెద్దగా ఒక్కసారి చెప్పండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మల్లికార్జున స్వామికి చెవిటి మల్ల అనే ఒక బిరుదు ఉంది, భక్తులు ఇచ్చింది. మీరందరూ అది నిజం చేయబోతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు పెద్దగా ఎక్కడా చెప్పడంలే, పెద్దగా చెప్పాలి. మీ అందరి కోసం వారంతా కష్టపడి ఒక లెటర్ పెట్టి తీసుకొచ్చారు మల్లికార్జున స్వామిని. మీరు శ్రీశైలం వినిపించకపోతే మీ వాడలోకి వచ్చిన మల్లికార్జున వచ్చే ఎట్లా పెద్దగా చెప్పాలి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు స్వామి అమ్మవార్ల కంకణ యజ్ఞం మీద అలంకరింపబడతాయి, చూసి నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ. స్వామి దక్షిణ హస్తే కంకణం మధ్యాద్ గంగరదార ముహూర్తస్సు ముహూర్తోస్తు. యజ్ఞోపవేదదార ముహూర్తస్సు ముహూర్తోస్తు. దేవయో హవనరాజం పరాంబదేవరది సప్తరదీం సంప్రార్థ్య కస్య వాత్రభరద్వాజిస్వామిధనాస్య గౌతమాః అరుంధదేవతిష్టామదిదాం దగ్నిం భజామ్యః తాన్ ప్రజక్వందే దివ్నయః ప్రజక్వంతాదియసాదస్య సంక్షక్షతే భర్వరాగం అభ్యసంప్రసీదత అస్మాకమింద్ర ఉపయుజ్యజోర్యత్ సౌమ్యస్యాంతసోభోదతే అనుక్షర అర్ధవస్తు వందాయ యస్సకాయో యందతో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరాడంబరానందపరసభగోత్రోద్భవస్య శివసర్వణోనందేక్షత అచ్ఛిద్ర ప్రజయాభూయాసామరాసేతిమతిమయః అత్తవాసువాదికం పరంగంధమలంకృత్వా నవత్రావరణాసచేధే. కంకణం మధ్యాద్ గంగరదార ముహూర్తస్సు ముహూర్తోస్తు. దేవీ మాధవ్యా ఓం వస్త్రాదవే వసామసాదేవో రక్షిత్రామతవో హతద్దాః అమారార గురుపరది శరణాగరప్రాజదే దేయం పదో విభాగం సమేత వస్యదా సౌభాగ్యమస్యై దత్వాయ స్వం విపరేతన దేవీం వరరాజమ్యా ఇమాం తాపమనక్కేహం భగేన సహ పరప్యసా ముహూర్తోస్తు. मध्ये प्रच्छन्नपठनमावद्वाद ओम सकल जगदानन्दकारणाय आदौ कन्यादानकाले महासंकल्पपत्रपठनं करिष्ये.
सहस्रेश मुख्यतमे कनकरजतवज्रवैढूर्यनीलगोमेतिकपुष्यरागमरकटमाणिक्यस्फटिकादि दिव्यशिखरै प्रवृते त्रिपुरान्तकसिद्धवटवम्बुरी मामहेस्त्राख्य दिव्यचतुर्द्वारोपशविदे हेदेश्वरस्कन्दसोम्य सूर्यपादादि श्रीशैलशिखरशाखादीना अदृश्यादृश्यवस्य चमत्कारवर्गाय प्रवेश यस्तम्भाग्निस्तम्भजलस्तम्भगड्गस्तम्भाजनादि दिव्य औषधीना साधकजनता प्रच्छन्नवशल्यकरणे संवर्णकरणे संस्थानकरणे संजीवकरणे दिव्यमिलिकादीना नारसिंहबिल नाडिगाबिल चण्डिगाबिल जेडिगाबिल पन्नगबिल भैरवबिल वृषभबिल खेचरबिल मादानबिलादि समस्त बिलादीना कल्पतरूकामसादीना शतकोटि दिव्यलिंग अष्टकोटि आकाशलिंग कोटि स्वयं भूलिंगादीना अर्धनारी भ्रमरा परमेश्वरी मुख्य जगदोटि महाशक्तिस्थानाना अरुणोदय तपनोदय संगममाध्यानिक सायंकाल अर्धरात्र षट्काल शिव पूजा फलादीना शाकाहार फलाहार कृत्रोपवास वर्षोपवास अयनोपवास मासोपवास भक्तोपवास फलादीना नंदीश्वर भृंगीश्वर चंडीश्वर वीरभद्रेश्वर अष्टदिक्पालक श्रीगिरीश्वर सन्निधाने श्रीमत्पर्वत पूर्वद्वार त्रिपुरान्तक दक्षिणद्वार ज्योतिषिद्धवनवती जयद्वार रंबरे बालब्रह्मेश्वर उत्तरद्वार उमा महेश्वर चतुर्द्वारोपद्वाराणा निषद हेमकोट विद्याजलाना दक्षिण दिग्भागे मलयाचलोत्तर दिग्भागे ब्रह्मगिरि विष्णुगिरि रुद्रगिरि गिरित्रय मध्ये दक्षिणामृत गोवलयागारवण्य क्षेत्रे श्रीशैलस्य वायुव्य दिग्भागे श्री गंगा प्रवराम्बा समेत मल्लिकार्जुन स्वामी उत्सव मूर्ति देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारे चान्द्रमानेन स्वस्ति स्त्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्णपक्षे दशम्यां वासरामरस्तो हिन्दुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषनिष्ठायां शुभतिथौ अस्य जमानस्य चपटे अत्र अस्माकं सह कुटुंबानां सपुत्रे पौत्रबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्वेद बलपुरुषार्थ सिद्ध्यर्थं अस्य जमानस्य दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकार्वृत्तीर्य शाश्वत सदा शिवलगिरिमादित्यर्थं चलैः सूर्यमण्डलपर्यन्तं कृतराजविहस्रावधान एकैक दिनापकर्षक्रमेण सदा शिवलगिरिमादित्यर्थं यवैः चंद्रमंडल पर्यंतं कृतराजविहस्रावधान एकैक यमापकर्षक्रमेण सदा त्रिमृगाले सदा शिवलगिरिमादित्यर्थं मासैः ध्रुवमंडल पर्यंतं कृतराजविहस्रावधान एकैक मासापकर्षक्रमेण सदा त्रिमृगाले सदा शिवलगिरिमादित्यर्थं शतगव्योतिमानेन एकैक रोमापकर्षक्रमेण सदा त्रिमृगाले सदा शिवलगिरिमादित्यर्थं परशिवस्य सालोक्य सामीप्य सारूप्य साहित्यप्राप्त्यर्थं कारणागमक्त प्रकारेण चोक्तमार्गेण सहिर्ण्योदक सालंकृत कन्यादानमहं करिष्ये ओम कन्यां दास्यामि संभवे तुभ्यं शिवलोके जगीशया कन्ये ममाकृतो भूया कन्ये देवमानसयोः कन्ये मे सरस्वतो ज्ञानदानां मोक्षमाप्नुयात् विश्वम्भरा सर्वतः साक्षिण्यः सर्वदेवता भ्रमराम्बा प्रदास्यामि भक्तानां तारणाय वै भ्रमराम्बा सालङ्कृता हंसात्ते जयराजदेवते प्रयतोऽहं प्रयच्छामि मोक्षकामार्थसिद्धये ओम चतुस्सागरपर्यन्तं ब्राह्मणे शुभं भवतु परानन्ददितागाद परमादेव गोत्रोद्भवत्पौत्रे चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्ददितागाद परमादेव गोत्रोद्भवस्य हिमवत्पर्वतराजवर्मणपुत्रे चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु परानन्ददितागाद परमादेव गोत्रोद्भवे अखिल भुवनाधीश्वरी श्री भ्रमराम्बा देवी नाम्नी कन्या चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरणवरानन्दवर्षवगोत्रोद्भवस्य शिवशर्पणोत्रे चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरणवरानन्दवर्षवगोत्रोद्भवस्य सदाशिवशर्पणपौत्राय चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरणवरानन्दवर्षवगोत्रोद्भवस्य माहेश्वरशर्पणपुत्राय चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु वर्णवरानन्दवर्षवगोत्रोद्भवाय अखिल भुवनाधीश्वराय श्रीमस्त्री सैद महाक्षेत्र निवासाय श्रीमन्मल्लिकार्जुन स्वामी शर्मणे वराय तुभ्यं प्रजासात्मकर्मभ्यः प्रतिपादयामि स्वस्ति नाथा धर्मार्थकामेश नाथगोर्जरगान् सम्पूज्य सगोर्जरगान् धारयेत् ओम ध्रुवाद्य पर्वता इमे ध्रुवो राजा विशामय
अपहक्षेत्राणि संजयन् इंद्रेण भरत ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् सगोर्दीर्घाधारमृतस्य मुहूर्तो अस्तो फलसिद्धिरस्तु हर नमः पार्वतीपतये हर हर महा श्री गौरी हृदयाननाम्बजनिका सानंद संवर्धिता स्कंद सुंदर षण्मुखस्तवपदाङ्ग्रियात् सदा मङ्गलम् सावधान समहर्ते सावधान सुलग्ने सावधान श्रीमज्जप्रमहामनीश्वरसुता मन्दाकिनी पावनी गौरी वल्लभमस्तकोत्तमजटा गुडान्तरङ्गस्थिता पुण्यात्मापभयावह त्रिपदका भागीरथी गौतमी सा गंगा परमादरेण भवदाङ्कुर्यात् सदा मङ्गलम् सावधान समहर्ते सावधान सुलग्ने सावधान रत्नालङ्कृत हेम विद्युतिल सत्कल्याण संदायिका सीतां सुधृतिराजराजदौवर्नन्दीश नन्दीश्वरः वीणावाद्य विशारद पशुपतेर्गम्भीर कण्ठस्तनः कल्याणोत्सवदत्परस्तवदाङ्कुर्यात् सदा मङ्गलम् सावधान समहर्ते सावधान सुलग्ने सावधान दिग्वासो सुरदैत्ययक्षगरुडैः सिद्धैः सदा सेवितः सर्वज्ञार्चितकार्यकारणवशाज्ञानं प्रसन्नाननः क्षेत्रे सस्यजितेन्द्रियाणि वरवपुर्योगीश्वरो भैरवः ज्ञानानन्दमया कृतस्तवपदाङ्ग्रियात् सदा मङ्गलम् सावधान समहर्ते सावधान सुलग्ने सावधान चिन्तितमवपादरचनां मञ्जीरीणां चञ्चत्काञ्चन किङ्किणी झण झण द्रावात्रगम्बद्गरं काञ्ची ताण्डवकण्डनोद्युतकुटो दण्डोज्ज्वलं कुण्डलं चण्डी रक्षत दण्डिका पुरवरः सम्भक्करं ताण्डवं कल्याणोत्सवदत्परस्य भवदाङ्ग्रियात् सदा मङ्गलम् सावधान समहर्ते सावधान सुलग्ने सावधान वशिष्ठ बालकीय विश्वामित्र दक्ष कात्यायन सनक सनंदन सरस्वती सरस्वजात प्रदधीति सनंदनारायण मुख्यमुनीना ब्रह्मण चतुर्मुखाना परमेश्वरस्य पंचमुखाना कुमारस्वामिनः षण्मुखाना सप्तद्वीपाना अष्टवसूना नवब्रह्मणाना दश योगीश्वराना एकादश रुद्राना द्वादशादित्याना त्रयोदश मुनीना चतुर्दश भवनाना पंचादशादिवाना षोडशकलाना श्रीनन्दिनादाक्ष वीरकवीरभद्राक्षरुण्डावर्ण तद्रुकर्णीणकुकर्ण गजकर्ण जयकर्ण चतुकर्ण शूलकर्ण घण्टाकर्णाद्यष्टादश प्रमदगणाना ज्योतिषशास्त्र द्रेकर्ण नवांश द्वादशांश त्रिशांश त्रिंशदशांशकाना निरन्तरमार्गोला स्वस्ति सर्वे ग्रहाः शुभ नक्षत्राः शुभ एकादश स्थानव्रता सुमुहूर्ता सुप्रसन्नाव्रता भवतु हर नमः पार्वतीपतये हर हर महादेव యావన్ మంది భక్తులు విజ్ఞప్తి శ్రీ గంగా ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యంలో మీ యొక్క శక్తి మేర స్వామి అమ్మవార్లకు ఎవరైనా కట్నకాన్ని మీరు చదివించదలిస్తే सर्वस्य देवस्य पत्न्ये नमः ईशानस्य देवस्य पत्न्ये नमः पशुपतेर्देवस्य पत्न्ये नमः रुद्रस्य देवस्य पत्न्ये नमः उग्रस्य देवस्य पत्न्ये नमः भीमस्य देवस्य पत्न्ये समर्पयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं श्रद्धा आचमनीयं समर्पयामि नैवेद्यम् सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः
సౌమంగళ్యంగా ఉండాలి అని చెప్పి ఇంకా వివాహం కాని వారు త్వరగా మన త్వరలో వివాహం భవేత్ పంచీవ శరదాం శతం సత్యమజయమహమస్య అద్రభగ్గస్త్రియై పమానో అందరూ దీప కార్యక్రమం ఒక 5 నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. దీప కార్యక్రమం చేయాలండి. అందరూ 5 నిమిషాలలో రెడీ అవుతుంది. అందరూ రెడీ చేసుకోండి. శివుడు మెచ్చిన మాసం కార్తీకం
చంద్రశేఖర పాటి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. ఇది ప్రార్థనా సమర్ప. ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय. ऋषिवरमानसहंस चराचर जनन स्थितिलय कारण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय. जय कैलास निवास प्रमथ गणाधीश भूसुराचिता साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम्. साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय नमः शिवाय नमः
मे तव चरणयुगम् भगवन् भर्गभयापह भूतपदे भूतिभूषिताङ्गविभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् सर्वदेव सर्वात्म सर्वदा दुर्गत गर्वहरण विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सत्यं ज्ञानमनन्तं ब्रह्मेतल्लक्षणलक्षितभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् हा हा हू हू मुखसुरगायक गीता वदानपद्य विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय 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 हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हर हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव हर शम्भो शम्भो शिव महादेव शम्भो शम्भो शिव महादेव सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये हर हर शम्भो शम्भो शिव महादेव
वन्दे महाकाल महासुरेशम् हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव
స్వామి ఈడా